వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో ఒక టాస్క్ జరిగింది. అదే ప్రోమో వచ్చింది కదా, ఎపిసోడ్ తర్వాత ఒక ప్రోమో వచ్చింది కదా. ఆ టాస్క్ ఆల్రెడీ లైవ్ లో అయిపోయింది. వర్త్ టు వాచ్ అనమాట. చూడడానికి ఏదో వాటర్ టాస్క్, సింపుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది కానీ చాలా కష్టపడ్డారు. ఇమ్ము, గౌరవ్, రీతు అండ్ భరణి గారు అంత ఒంట్లో బాగోకపోయినా ఫిజికల్ గా అంత దెబ్బలు తగిలిన్నా కూడా ఎంత బాగా ఆడారంటే ఆయన కూడా. వీళ్ళు నలుగురు టాస్క్ ని అసలు ఇరగదీస్తారు అనమాట, మామూలుగా కాదు ఇరగదీస్తారు. సో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాస్క్ ఏంటంటే వాటర్ డ్రమ్స్ ముగ్గురు దగ్గర 3 టీమ్స్ కి 3 డ్రమ్స్ పెట్టారు, 3 కలర్స్ అన్నమాట. అండ్ ఒక్కొక్క డ్రమ్ కి కొంచెం దూరంలో ఒక్కొక్క వాటర్ టిన్ లాంటిది పెట్టారనమాట. ఒక్కొక్కరి దగ్గర 2 టిన్స్ ఏమో అవతల పెట్టారు. ఇక్కడేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రమ్, పెద్ద డ్రమ్, ఆ డ్రమ్ నిండా వాటర్. సో ఇద్దరు ఆడాలి, ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు ఆడాలి. ఇమ్ము టీం నుంచి ఇమ్ము అండ్ గౌరవ్ ఆడారు. అండ్ భరణి గారి టీం నుంచి మిగిలింది ఇద్దరే కాబట్టి ఆ ఇద్దరు ఆడారు. అండ్ సాయి అవుట్ అవడం వల్ల యువతల దివ్య టీం లోంచి ఇంక వాళ్ళిద్దరే ఆ సీక్రెట్ టాస్క్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళిద్దరే మిగిలేరు. వాళ్ళిద్దరూ ఆడుకున్నారు. జస్ట్ ఏదో అలాగా ఎలాగో మనం సీక్రెట్ టాస్క్ లో విన్ అయిపోతాంలే అని ఏదో పైన ఆడుకున్నారు. మిగిలిన నలుగురు మాత్రం అబ్బో ఏమైనా ఆడారు, ఇరగదీశారు, మామూలుగా ఇరగదీయలేదు. ఇప్పుడు ఆ టాస్క్ ఇక డ్రమ్ లో వాటర్ ఉంటుందా, ఇక్కడ ఒకళ్ళు నిలబడతారు. ఆ డ్రమ్ లో వాటర్ తీసుకుని వాళ్ళు బకెట్ లోంచి ఇంకొంచెం దూరంలో మధ్యలో మిడిల్లో ఒకళ్ళు నిలబడతారు. వాళ్ళ బకెట్ లోకి వేయాలి, ఇలాగా త్రో చేయాలి. వాళ్ళు ఎలా బకెట్ పట్టుకుంటారో అందులో వేయాలి. ఫస్ట్ లో ఎవరైతే నిలబడ్డారో డ్రమ్ దగ్గర మళ్ళీ వాళ్ళు యువతల వాటర్ టిన్స్ దగ్గరకు వస్తారనమాట. ఈ మధ్యలో ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ టర్న్ అయ్యి వాళ్ళ బకెట్ లోకి ఎంత వాటర్ వచ్చిందో అంత వాటర్ వాళ్ళ టిన్ లోకి, వాళ్ళ బకెట్ లోకి మళ్ళీ అటు తిరిగి వేయాలి. అప్పుడు ఆ బకెట్ లోకి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ టిన్స్ లో వేయాలి. ఒక్కొక్కరి దగ్గర 2 టీమ్స్ ఉంటాయి. అందులో అడుగున బాల్ ఉంటది. వీళ్ళు వాటర్ వేసి ఒకళ్ళది అది బాల్ పైకి వస్తుంది. ఒక రెడ్ లైన్ ఉంటది. రెడ్ లైన్ దాటి వచ్చి 2 నుండి రెడ్ లైన్ దాటితే వాళ్ళు విన్ అనమాట. సో ఇది వీళ్ళ ముగ్గురు టాస్క్ జరుగుతుంటే తనూజ నిజంగా అరుపులతో టార్చర్ పెట్టింది చూడాలి. అరుపులే అరుపులు, అరుపులే అరుపులు. ఇక్కడ మనకు ఆడియన్స్ కి టార్చర్, అట గౌరవ్ కి టార్చర్. ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్ అరుస్తానే ఉంది. చాలా టార్చర్ పెట్టింది అబ్బా, చాలా అంటే చాలా టార్చర్ పెట్టింది. అంత టార్చర్ లో కూడా ఆ పిల్లడు ఆడాడబ్బా. అరుస్తానే ఉంది. మనకి ఇంకా చెవులు మూసేసుకోవాలనిపించింది. నేను కాసేపు మ్యూట్ కూడా పెట్టేశాను. అంత అవసరమా అంత అరుపులు? ఎందుకు అంత అరుపులు? మిగిలిన వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారు అబ్బా. మిగిలిన టీం వాళ్ళు కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ టీంలో రాము కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. అంత అరుపులు అరవట్లేదు, ఊరికే అరుస్తుంది. ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఒకటే అరుపులు టార్చర్. నేనైతే మ్యూట్ లో పెట్టేశాను. అట్లేదు, గైడ్ చెయ్యమ్మా, గైడ్ చేయడం మాని అరుపులు ఏంటి? అది కూడా గౌరవ్ మీద. ఆ పిల్లోడు ఆల్రెడీ నిజంగా తెలుసా గౌరవ్ పడ్డ కష్టము. మొత్తం నలుగురు బాగా ఆడారని చెప్పాను కదా, ఈ నలుగురులో కూడా గౌరవ్ ఎంత బాగా ఆడాడంటే మామూలుగా ఆడలేదు. అంత బాగా ఆడే గౌరవ్ని పట్టుకుని ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్ అని టార్చర్ పెడుతుంది. ఆ పిల్లడు ఇంకేం ఆడతాడు టాస్క్ ని అంత టార్చర్ పెడితే? ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్, ఇదే టార్చర్. మనకి ఇంకా ఎపిసోడ్ లో కట్ చేసి చూపిస్తాడు. ఆ కట్ చేసి చూపించినప్పుడే మీకు ఎంత టార్చర్ ఉంటుందో చూడండి. లైవ్ లో చూసిన వాళ్ళకి ఇంకెంత టార్చర్ ఉంటుందో. ఆ పిల్లోడు ఆల్రెడీ ఎంత కష్టపడి ఆడుతున్నాడంటే, విషయం ఏంటంటే వీళ్ళు డ్రమ్ లో వాటర్ అయిపోయిందా, డ్రమ్ లో వాటర్ అయిపోయాక కామెడీ కాకపోతే వీళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ పట్టుకెళ్ళి ఆ డ్రమ్ లో వేసుకుని మళ్ళీ ఆ వాటర్ కలర్ అవుతుంది కదా, డ్రమ్ లో ఆల్రెడీ కొంచెం కలర్ వాటర్ ఉంది, ఇది పట్టుకెళ్ళి డ్రమ్ లో వేసుకోవడం, ఈ టాస్క్ కంటిన్యూ చేయడం అనమాట. సంచాలకైనా స్విమ్మింగ్ పూల్ లో వాటర్ వద్దని చెప్పాలి, ఆవిడే చెప్పదు. మొత్తం టీమ్స్ అందరూ కలిసి ఆ వాటర్ అంతా వేసుకుంటారు. అసలు ఎంత కష్టపడ్డారంటే, లేదంటే కొంచెం ముందైనా అయిపోయేది. ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ వద్దు అంటే టాస్క్ అయినా ముందయ్యేది. ఆ పిల్లోడు ఈ స్విమ్మింగ్ పూల్లో ఇమ్ము కూడా కష్టపడ్డాడు, కష్టపడలేదని లేదు. బట్ అక్కడ ఇమ్ము కంటే మాత్రం తిను. ఈ ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరులో ది బెస్ట్ ఎవరంటే ఖచ్చితంగా గౌరవ్. అండ్ ఆ తనూజ ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, ఫాస్ట్ గౌరవ్, వై నాట్ ఫాస్ట్ ఎమ్మో అని అనిపించింది. ఆ పిల్లోడు టార్చర్ పెట్టేసింది తెలుసా నిజంగా. ఆ పిల్లోడు పాపం ఖచ్చితంగా ఏ నామినేషన్ లోనో పడేస్తాడు అబ్బాయి. ఈ అమ్మాయిని పడేసినా కూడా తప్పులేదు. టార్చర్. ఆ పిల్లోడు ఆల్రెడీ చాలా కష్టపడుతున్నప్పుడు అంత అరవద్దు. అయిందా, వస్తాడు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్, తనతో పాటు ఇమ్ము కూడా తెస్తాడు. అందులో వేసుకుంటారు. అది మళ్ళీ అక్కడ స్టార్టింగ్ లో నిలబడాలా, మధ్యలో ఇమ్ము నిలబడతాడు, ఇక్కడ నుంచి ఇక్కడేస్తాడు, మళ్ళీ పరిగెట్టుకుంటూ అటు సైడ్కి వెళ్తాడు, ఇమ్ము ఇటు టర్న్ అయ్యి మళ్ళీ అటేస్తాడు. ఇది వీళ్ళిద్దరు టాస్క్ అనమాట. ఇద్దరు ఎరగదీశారు. ఇంకా సెకండ్ వాళ్ళు భరణి అండ్ రీతు. భరణి గారికి అంత ఒంట్లో బాగోకుండా టాస్క్ ఆడారు చూడు, నిజంగా
సూపర్ అంటే సూపర్ గా ఆడారు. ఖచ్చితంగా నాగ్ సార్ ఈ వారం భరణి గారిని అప్రిషియేట్ చేస్తారు. అంత బాగోకుండా కూడా, ఎందుకంటే ఇంకా వాళ్ళ టీంలో మిగిలింది వీళ్ళిద్దరు. ఇంకా ఆడారు చూడాలి. అటు రీతు, ఈయనకేమో ఆల్రెడీ ఒంట్లో బాలేదు కదా, కొంచెం రీతు బాధ్యత అంతా తన తన భుజం మీద వేసుకున్నట్టు అయ్యింది. అలాగని భరణి గారు తక్కువ ఆడలేదు, ఓ రేంజ్ ఆడారు. ఇంకా రీతు ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడాలి కదా అన్నట్టు ఎంత కష్టపడిందంటే అమ్మాయి మామూలుగా ఆడలేదు. ఇప్పుడు అవతల వాళ్ళు ఏమో రెండు వాటర్ టిన్స్ నింపేశారు. వాళ్ళిద్దరిది 2 వాటర్ టిన్స్ నింపగానే అక్కడ టాస్క్ అయిపోద్ది కదా, ఆ టైంకి వీళ్ళది రీతు వాళ్ళది ఎంత నిండిందో తెలుసా? 1 నిండిపోయింది, 2ది సగానికి పైగా వీళ్ళు నింపేశారు. అంటే చూడండి ఎంత బాగా ఆడారు వీళ్ళు కూడా. వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ అబ్బా. ఇందులో వీళ్ళిద్దరిలోనేమో భరణి గారు ఒంట్లో బాగోకుండా హెల్త్ బాగోకుండా ఉన్నారు, అయినా కూడా వాళ్ళు అంత నింపారు అంటే గ్రేట్. ఒకటి ఫుల్ నింపేసి ఇంకొకటి సగానికి పైగా నింపేశారంటే చిన్న విషయం కాదు. సూపర్ సూపర్ ఆడారు. ఇంకా మనం ఈ సీక్రెట్ టాస్క్ ఏదైతే ఎలగబడుతున్నారో ఈ వారం అంతా, అటు సీక్రెట్ టాస్క్ ఆడే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు సాయి కూడా పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకా సాయి కూడా లేడు, మిగిలింది వీళ్ళిద్దరే శుభ్రంగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. సీక్రెట్ టాస్క్లు వెళ్ళి ఆడుకుంటారు, వాళ్ళ టీంలో వాళ్ళని మోహన్ కూర్చోబెట్టి ఈ టాస్క్లు కూడా వెళ్ళి ఆడుకుంటారు. నేను ప్రతిసారి సుమన్ గారిని నేను ఎందుకు ఏమీ అంటలేదు, దివ్యనే ఎందుకు అంటున్నానంటే, దివ్య ఆడించినట్టు సుమన్ గారు నేను ఫస్ట్ డేనే చెప్పాను, సుమన్ ఒక డమ్మీ లాగా ఒక పప్పెట్ లాగా, దివ్య ఏం ఆడమంటే అది ఆడాడు కానీ ఒక ఓన్ థింకింగ్ లేదు. ఓన్ థింకింగ్ లేదు, ఏం లేదు. నిజంగా ఓన్ థింకింగ్ ఉంటే ఆ రోజే అరే మనం ఫస్ట్ డేనే మన టీంలో కళ్యాణ్ తీయొద్దు అని చెప్పుండును, చెప్పలేదు. ఏదైనా దివ్య డెసిషన్ తీసుకోవడం, తను ఫాలో అవడం. ఈవెన్ పాలు తాగడం కూడా దివ్య ఎలా తాగాలి, ఎక్కడ కూర్చొని తాగాలంటే కూర్చొని తాగాడు. వీళ్ళు బిగ్ బాస్ ఏదో తెగ ప్రోమోలు వేసేస్తున్నారు కానీ ఆయన ఆడింది ఏం లేదు. మొత్తం దివ్య ఆడుతూ దివ్య ఆడిస్తే ఆయన ఆడాడు అంతే. సో అందుకే నేను ఆయన గురించి మాట్లాడలేదు. సో వీళ్ళిద్దరు ఆడారా టాస్క్, వీళ్ళది ఎంత నిండిందో తెలుసా, వీళ్ళిద్దరు ఎంత నింపారో తెలుసా? 2 వాటర్ టిన్లు ఉన్నాయా, ఒక దాంట్లో పావు కూడా నిండలేదు వీళ్ళది. టాస్క్ అయ్యేటప్పటికి ఒకళ్ళేమో ఫుల్ అయిపోయింది, ఇంకొకళ్ళు 1.5 పైన అయింది. వీళ్ళది ఒక్క దాంట్లో పావు కూడా అవలేదమ్మా, పావు కూడా అవలేదు. అది మళ్ళీ ఆ తర్వాత ఏమంటుందో తెలుసా, టాస్క్ అయిపోయిన తర్వాత కూర్చుని, మేము జస్ట్ ఎంజాయ్ చేసాం టాస్క్ ని, సుమన్ గారు ఏదో ఫన్ చేశారంట, మేమేం ఫీల్ అవట్లేదు ఓడిపోయామని, మేము ఎంజాయ్ చేస్తూ చేసాం. ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు? ఆల్రెడీ నీకు సీక్రెట్ టాస్క్ లో విన్ అవుతావు అన్న నమ్మకం ఉంది, అందుకే కదా అందరినీ తీసి పక్కన పెట్టావు నీ టీం వాళ్ళని. ఎలాగో నువ్వు విన్ అవుతుంది అని తెలుసు, అసలు నీకు ఇంకా ఈ టాస్క్ ఆడాల్సిన అవసరం ఏంటి? అందుకే నువ్వు ఫీల్ అవ్వట్లేదు. అదే నీకు సీక్రెట్ టాస్క్ లేకపోతే గిలగిలా కొట్టుకునేదాను ఓడిపోయినందుకు. మేమేం ఫీల్ అవ్వట్లేదు, జస్ట్ టాస్క్ ని ఎంజాయ్ చేసాము అన్నదే. అలా అని ఫ్యూ అవర్స్ లేటర్ అని వేసుకుంటే మన రీతు పీకేసింది అనమాట. నాకు మాత్రం ఈ వారం అంతా ఏదైనా బాగా నచ్చిందంటే వీళ్ళ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవడం, అట్టర్ ఫెయిల్ అవడం నాకు బాగా నచ్చింది. అదో పెద్ద సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళని పీకి, అది కూడా అన్యాయంగా పీకి ఏదైతే సాటిస్ఫాక్షన్ వాళ్ళు అనుభవించారో అది చూస్తున్న ఆడియన్స్ కి వీళ్ళు ఎప్పుడెప్పుడు సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవుతారా, మనం పండగ చేసుకుందామని ఉంటది. అవునా కదా? నా మాట నిజమైతే వీడియోకి ఒక లైక్ చేయండి, నేను అడిగానో లేదు, లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సో ఫైనల్ గా గౌరవ్ అండ్ ఇమ్ము ఈ టాస్క్ విన్ అవుతారు. మళ్ళీ ఇంకో బ్యాడ్జ్ వస్తుంది ఈ రోజు ఎపిసోడ్ లో. ఖచ్చితంగా చూడాల్సిన టాస్క్, చాలా మంచి టాస్క్. చాలా రోజుల తర్వాత ఒక మంచి టాస్క్ పెట్టారు అని అనిపించింది. మీలో ఎంతమంది ఈ లైవ్ టాస్క్ చూసారు? మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు బాగా ఆడారు అనిపించారు? ఇమ్ము, గౌరవ్, రీతు, భరణి నలుగురు బాగా ఆడారు అనిపించారు. నలుగురులో ఎవరైనా మీకు ఎక్కువ బాగా ఆడారు అనిపించారు? ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.